సో హలో గైస్, వెల్కమ్ టు హలో తెలుగు గేమర్ రివ్యూ. సో ఇవాళ అయితే మనం స్పేస్ సిరీస్ అయితే స్టార్ట్ చేసాం. సో స్పేస్లోకి అయితే వెళ్ళబోతున్నాం. సో చూద్దాం. ఇక మనతో ఉన్నాడు నాని గేమింగ్ వైట్. హలో నాని గేమింగ్ వైట్. హలో. సో మనం ఇక స్టార్ట్ చేద్దాము. నేను చెప్తా. చెప్పు. ఆయన కూడా చెప్పుకుంటాడట, చెప్పుకోండి. So yo, what's up guys, welcome back to another brand new video of Space Series. ఇదైతే నేను HTG Gamer తో అయితే కొలాబ్ అయ్యి చేస్తున్నాను. తన ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ అయితే కొట్టేయండి. ఇంకా లేట్ లేకుండా గేమ్ లోకి వెళ్ళిపోతాం. సో ముందు అయితే ఒకటి కలెక్ట్ చేద్దాం గైస్. ఓకే, ఫస్ట్ బెడ్ చేసుకుందాం. బెడ్ ఓకే. ఫాస్ట్ నైట్ మన షీప్స్ దగ్గరలో షీప్స్ దొరికితే కూడా మ్యాప్ లో ఏంటి రెడ్ గా ఏదో కనిపిస్తుంది. ఏం జర్నీ మ్యాప్ అప్పుడెప్పుడు ఆడినా జర్నీ మ్యాప్ లో, ఇప్పుడు మళ్ళీ జర్నీ మ్యాప్ వాడాడు. అయ్యో నైట్ అయిపోతుంది. కేవలోకి వెళ్ళిపోదాంలే. నైట్ అయితే ఏం చేయను, అదే ఒక హోల్ లా చేసుకుందాం. హోల్ అయిన కేవలోకి ఉన్నాయి. ఆ షీప్స్ దొరికాయి కొన్ని దొరికినాయి అంటే వెంబడి వెళ్ళిపోయాం. కొన్ని షీప్స్ దొరికాయి. నీ వాయిస్ లైట్ బ్రేక్ అవుతుంది. అవుతుందా ఇప్పుడు? షీప్స్ ముందుగా అయితే ఒక యాక్స్ చేసుకున్నాం. కూడా ఇప్పటికి ఓకే. తొందరగా అయితే ఒకటి విలేజ్ దొరికింది. విలేజ్ 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 ఇట్ సైడ్ రా, ఇట్ సైడ్ రా. అయ్యా నైట్ అయిపోయింది. విలేజ్ పీస్ఫుల్ లేదు కదా. విలేజ్ ఉంది, విలేజ్ ఉంది. విలేజ్ ఉంది. ఇట్ సైడ్ వచ్చే నా సైడ్ విలేజ్ ఉంది. హలో హలో, విలేజ్ దొరికిందా? విలేజ్ దొరికింది. అబ్బా నా సైడ్ రా. పడుకుందాం పద. నాకు బెడ్ రెడీ. బెడ్ కూడా ఉంది. కనిపించింది. కొద్దిగా ఆర్మర్ దొరుకుతుంది. సరే విలేజ్ అడుక్కున్నాం. ఆ చెస్ట్ లో ఏం లేవు. ఫుడ్ విలేజ్ లోనే ఉన్నా. ఇంట్లో బెడ్ లేదు కదా. పండుకోతారు కాబరు. ఈ ఇంట్లో కూడా లేదు బెడ్. స్మిత్తింగ్ టేబుల్ ఉంది ఇంట్లో. స్లీప్ అయితే వేసేస్తున్నాం మేము. ఇంతగా హేబెల్ సైడ్ ఉన్నా లేపాలి. ఉన్నాయి ఫాస్ట్ గా హేబెల్స్ తీసేసుకుంటే ఫుడ్ దొరికిస్తాయి. ఇంకా హేబెల్స్ పైన కూడా ఉన్నాయి. హేబెల్స్, కాపర్, ఐరన్ ఉంది, కోల్ కూడా ఉంది పైన. గైస్ నేను వేసేద్దాం. నేను సంతోషంలో పికాక్స్ చేసుకోకుండా వచ్చేసిన. క్రాఫ్ట్ హేబెల్స్ ఉన్నాయి. ఎట్లా లాస్ట్ అది తెలియదు. ఆ ఇల్లు లేదా? ఆ ఇల్లు పేరు మర్చిపోయానే. నిమిషం. లేదు, ఇంత పెద్ద విలేజ్ కానీ ఒక్క ఇల్లు కూడా అది తెలుగు మర్చిపోయినా. అది అని ఇల్లు అది ఉడికాస్తలే. స్టోన్ కలెక్ట్ చేద్దాం. ఉన్నా. హలో హలో హలో, వినబడుతుందా?
హలో హలో నీ వాయిస్ ఇంకా అంత బ్రేక్ అవుతుంది. వినబడుతుందా? హలో నీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతుందా ఇప్పటికి? ఇప్పుడు చూడండి స్టోన్ యాక్షన్ తీసుకున్నా. ఓకే, ఇప్పుడు నాటున్నా కరెక్ట్గా. నువ్వు కావలసిన కలెక్ట్ చేయాలా ఈ వీడియోకి ఒక ఓకే ఇంట్రెస్ట్. మనం గైస్ ఇప్పుడు మనకి ఇలా ఆల్రెడీ నేను సో హలో ఇలా మనకి ఐరన్ ఇలా నేను మామూలుగా చెప్తున్నాను. ఇలా గైస్ మనకి ఐరన్ నేను ఐరన్తో నాని చేసి పెడతాను. మాస్టర్ వాళ్ళు తక్కువ ఇష్టపడతారు. ఐరన్ కూడా చేంజ్ చేసాడు. ఈ ఎపిసోడ్ అయితే మనం మళ్ళీ మొత్తం ఐరన్ కలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఎపిసోడ్ బై మిస్టేక్ కిందకి దూకా కొట్టేసాడు 2 హార్స్ వెళ్ళి. క్రేజ్ ఫస్ట్ ఫస్ట్ అయితే వెళ్ళాం. ఇప్పుడు 30 తీసుకుంటా. ఒకటి సరిపోద్ది. కోల్ ఉంది, కేవ్స్ కూడా దగ్గరనే ఉన్నాయి. టార్చెస్ కూడా దొరుకుతున్నట్టే. స్టిక్స్ చేసేస్తాను. పికాక్స్ అబ్బా 5 ఐరన్ వచ్చింది, హైయెస్ట్ డ్రాప్. వడ్డు రైట్ యాక్స్ షేవల్ అవసరం లేదు. ఆర్గనైజ్ చేసుకున్నాం. స్వాడ్ ఇది ఇక్కడ నీకు లెఫ్ట్ సైడ్ ఇంతకుముందు ఉండే. నువ్వు నీకు కేవ్లోకి వెళ్ళలే. నువ్వు విలేజ్లో ఉన్నావు, నేను విలేజ్కి కొనాక వచ్చిన. కోల్ కూడా అవసరం గైస్, చెప్తా నెక్స్ట్ ఎపిసోడ్లో ఎందుకు అవసరం అనేది కూడా. తొందరగా అయితే కోల్ కలెక్ట్ చేద్దాం. ఈ ఎపిసోడ్ కి మొత్తం చాలా వరకు ఐరన్ అయితే కలెక్ట్ చేద్దాం. అదే నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి క్రాఫ్టింగ్ చూసుకుందాం. కోల్ ఐరన్ ఉంది, మైన్ చేసి నీ దగ్గరకు వచ్చేస్తాం. నేను కూడా కోల్ తవ్వుతున్నా. ఇది మొత్తం కలెక్ట్ చేసుడే ఉంటుంది ఈ వీడియో మొత్తం. చాలా గట్టిగానే ఉంది. వుడ్ తీసేసుకున్నాం ఇక్కడ నుండి. విలేజర్ ఇల్లు లేపిస్తే సెట్. ప్రస్తుతానికి అదే దీంట్లో హౌస్ ఇంకా అలాంటివన్నీ ఆగకుండా మిగతావి మార్స్ కి వెళ్ళడం అలాంటివి అయితే ఎపిసోడ్ లో చేస్తాం. మామూలు సర్వైవల్ లో ఉండేది మేము ఆఫ్లైన్ చేసేస్తాం. అదే ఫుడ్ ఫుడ్ ఎస్. ఇంకొక చెస్ట్ ప్లేట్ దొరికితే సెట్ గైస్. సరే నీ దగ్గరికి వస్తున్నాం. ఓకే పాయింట్ ఉంది. ఏబెల్స్ ఉన్నాయి. ఏబెల్స్ ఉన్నాయని వాడేసి లేవు ఒక్కటి కూడా. 25 రెడ్ వచ్చింది చాలా. కేవ్స్ మస్తు ఉన్నాయి. ఎట్ సైడ్ నాకు దొరికింది. ఇలా ఏమన్నా ఇది కాదు, ఇవి చంపేయడం. ఫుడ్ కావాల్సిందే. కేవ్ దొరికినాయి, 3 దొరికినాయి. ఫస్ట్ ఒక వాటర్ బకెట్ చేసుకుంటా. వాటర్ కేవ్ లోపలికి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. ఫుడ్ కూడా కావాలి, టార్చెస్ కూడా కావాలి. కేవ్ దొరికితే చెప్పు, నీ దగ్గర టెలిపోర్ట్ అయిపోతా. చాలా కేవ్స్ ఉన్నాయి మరి. నేను ఇటు సైడ్ వెళ్తున్నా. ఇక్కడ కేవ్ ఉంది. నా దగ్గర కూడా ఉన్నాయి, 4 బొక్కలు ఉన్నాయి. అది కాపర్ ఐరన్. దొరికిందా నీకు కేవ్? దొరికింది. 3 హోల్స్ ఉన్నాయి. హలో 3 హోల్స్ ఉన్నాయి బ్రో. ఐరన్ దొరికింది. చాలా బ్రేక్ అవుతుంది బ్రో వాయిస్. హలో హలో ఇప్పుడు ఓకేనా? కేవ్ దొరికింది, వస్తా.
నాకు కూడా పెద్ద కేవే దొరికింది ఇక్కడ. నీకేవి వచ్చాను నేను జేనొక్కి నా ఐకాన్ మీద రైట్ క్లిక్ కొడితే టెలిపోర్ట్ అని అడుగుతుంది. టెలిపోర్ట్ అని వచ్చేస్తే అయిపోద్ది. ఇక్కడ నువ్వు ఎక్కడ స్పండ్? నువ్వు పైకి పోయినావు కింద? ఎక్కడున్నా? నేను ఇక్కడ ఎట్లయినా వేసాను. హలో, నువ్వు ఎక్కడున్నావు? నాకు కనబడట్లే. ఒక్క నిమిషం, నేను స్పాన్ అవుతాను నీ దగ్గరికి. లేవుగా ఇక్కడ నీ పైననే ఉన్నా నేను. హలో, మళ్ళీ స్పాన్గా టెలిపోర్ట్ అవు. కింద స్పాన్ అయిన నువ్వు. మీరున్నాడు నీ పక్కకి గైజ్ ఇట్లా వెళ్ళిపోతానని అట్లా వచ్చే పక్కకి వెళ్ళి పైకి రా బ్రో. ఎంటర్ మ్యాన్. వాటర్ బకెట్ ఉందా బ్రో? వాటర్ పోయి ఇక్కడ. ఓ ఎమ్మెల్సీ చేయమని నేను. వాటర్ ఉంది గైస్. ఇక్కడ ఐరన్ ఉంది. హలో, నేను వాయిస్ వినబడట్లే. అంతేనా ఇది? ఇప్పుడు ఓకే. ఫాస్ట్ ఒకసారి ఫర్నెస్ లో కొద్దిగా ఐరన్ స్మెల్ చేసి వాటర్ బకెట్ లో వాటర్ తీసుకుందాం. ఓకేనా? నాకు దగ్గర అయితే 64+10 కోల్ అయితే దొరికింది. మనకి 2 బ్లాక్స్ కావాలి చేసుకో. ఏంది ఇది క్లోజ్డా? ఇట్ సైడ్ ఓపెన్ ఉంది. వెళ్దాం అది లోపలికి. ఇక్కడ వెళ్దాం పద. వాటర్ బకెట్ చేసుకుంటా. ఓకే రైట్ గైస్, సరిపోద్ది. వాటర్ బకెట్ వుడ్ ఉందా? 13 ఉంది. ప్లాంక్స్ ఆర్ లాగ్స్? లాగ్స్. ఓకే. పికాక్స్ చేసుకోవాలి. పికాక్స్ రిపేర్. గైస్ ఐరన్. కోల్ బాగా దొరికింది. కోల్ ఒక 64+10 ఉంది. ఐరన్ 4 ఉంది అంతే. నాకు ఐరన్ దొరికేసింది. పైన ఉంది. ఇంకిది క్లోజ్డ్ ఈ కేవ్. ఆహా, ఏం చేయలేం గైస్. వేరే బయటకు వెళ్ళిపోయి బయట ఇంకా ఉంది. వేరే సైడ్ నుంచి అంతే, ఇంకేం లేదు. బయటకి ఎట్లా వెళ్ళాలి? ఇప్పుడు వాటర్ బకెట్ బయట నైట్ అయింది అనుకుంటా. అయితే ఏం కాదు. వాటర్ తీ నాకు వస్తున్నా. టార్చ్ వేస్ట్ గైస్. ఇప్పుడు వాటర్ వస్తే కింద టార్చెస్ అన్ని పోతాయి. కానీ టార్చ్ వేస్ట్ చేసినాను. ఫాస్ట్ పైకి వెళ్ళాలి. కంట్రోల్ వచ్చాడు. ఓహో, కదా కట్ చేసినాను గైస్. ముందు అయితే వాటర్ తీసుకున్నాం. అయ్యి జంప్. పిల్ల సాంబి జంప్. నేను ఉరుకరా. చచ్చాడు పిల్ల సాంబి. నెక్స్ట్ మనం తొందరగా వెళ్ళాలి. స్కెల్టన్ సౌండ్ దొరికిందా? ఉన్నాయి కదా, అటు సైడ్ కూడా ఉంది. ఇటు వెళ్ళొచ్చా? అబ్బా, విలేజ్ కిందే కేవ్ ఉంది.
అవును ఏమన్నా క్లోజ్ జోన్ ఇట్ సైడ్ ఉంది ఇట్ సైడ్ అయ్యా స్కెల్టన్ జాంబీ దార పిల్ల జాంబీ ఏ పిల్ల జాంబీ రాకరా చుక్క చంపేసి నైస్ ఇట్ సైడ్ కేవ్ ఓపెన్ లోనే ఉన్నట్టు ఏ ఇల్లు మరీ ఎక్కువగా ఉన్నారు జాంబీస్ స్కెల్టన్స్ వీళ్ళకి వీడికి గొడవ పెట్టేద్దాం కొట్టు ఇల్లు కొట్టు అది ఎవరు గెలుస్తారు స్కెల్టన్ కి యుద్ధం నేను ఈ స్కెల్టన్ కి సపోర్ట్ తీరా కొట్రా ఇక్కడ ఏదో ఉంది దాదా క్లోజ్ ఇక్కడ కిందికి ఉంది గైస్ నాకు ఏదో కేవ్ అయితే దొరికేసింది కిందికి ఘోరంగా కిందికి ఉంది రైట్ ఘోరంగా ఉందా ఓ అయిపోయినా ఎక్కడ పిచ్చ స్కెల్టన్స్ నీ దగ్గర టెలిపోర్ట్ ఫాస్ట్ గా హెచ్టీజీ దగ్గరికి టెలిపోర్ట్ అయిపోదా పర్ఫెక్ట్ గా టెలిపోర్ట్ అవ్వాలి లేదంటే చచ్చిపోతాం కదలకయ్యా పెద్ద కేవ్ ప్లస్ ఫుల్ సఫకేట్ అవుతున్నావు పైన 1.5 హార్ట్ మిగిలింది ఫుడ్ తినేసిన గాయస్ ఎంత పెద్ద ఉందో చూడండి మీరే కాదు పర్ఫెక్ట్ గా టెలిపోర్ట్ అవ్వాలి టెలిపోర్ట్ చేసిన ఏమైంది మొత్తం స్కెల్టన్లు అందరు నన్ను పట్టుకుంటున్నారు ఎట్టు అయినా సరే ఒక్క సెకండ్ నేను వస్తున్నా ఇద్దరం కలిసి ఆడాల్సిందే ఎట్టు అయినా ఉండే ఐరన్ పోయిందా చుట్టుపక్కల స్కెల్టన్లు ఉన్నారు దాని నా పక్కనే ఐరన్ ఉంది షీల్డ్ పెట్టుకొని తీసుకొని ఇంకా వెళ్దాం పదండి గాయస్ హెచ్టీజీ దగ్గరికి ఎక్కడున్నావు హెచ్టీజీ కనిపించవు ఎక్కడ స్కెల్టన్స్ ఇప్పటిదాకా ఎర్రస్ వచ్చినాయి లేవనట్టుంది అది ఒక కింద డీప్ స్లేట్ వచ్చేసింది అప్పుడు ఐరన్ అయ్యో ఇంతమందా పద వాళ్ళని చంపుదాం ఎందుకు మూన్ వాక్ చేస్తున్నావు రావా నా దగ్గరికి రావా హెల్త్ లేదు లాంగ్ రేంజ్ ఆడుతుంది అసలు హెల్త్ లేదు నేను షీల్డ్ తీయను వావ్ అటొక్కడు ఇటొక్కడు ఓకే గాయ్స్ కొంచెం ఇటొక్కడు ఓకే వీడిని చంపాలి వీడు నా పంత తగ్గించాడు స్పైడర్ ఓకే ఒక డౌట్ చావురా ఎంత కొట్టాలి అయిపోయింది నా దిక్కు నా సైడ్ కూడా క్లియర్ టార్చెస్ ఇవ్వకుండా అక్కడ తీసుకో నారోస్ టార్చెస్ 4 ఇచ్చిన చుక్కలు కనబడుతున్నాయి స్కెల్టన్లతోనే జాంబీలైనా వేసేయచ్చు నా యాక్స్ ఇరిగిపోతుంది షీల్డ్ లేదు షీల్డ్ అంటున్నా వుడ్ లేదు నా దగ్గర అసలు వుడ్ 11 ఉంది బాధపడకు కొంచెం పడేవా షీల్డ్ చేసుకున్నా షీల్డ్ అంటే ఫిక్స్ చేసుకున్నా ఎవరు వచ్చారు కాదు చేస్తుండే కాల కింద వచ్చాడు ఉంది నీ కిందని అందుకే మైనస్ స్కెల్టన్ ఇంకా చాలా ఐరన్ ఉంది అయిపోయింది లైట్ 2 బోస్ ఉన్నాయి ఒక బో కావాలా నా దగ్గర ఉన్నాయి యాడస్ లేవు 2 బోస్ ఉన్నాయి నా దగ్గర కావాలా కలిపేసా రెండింటిని నేను డ్యూరబిలిటీ కలపలే కలిపేసే అంటున్నా నా దగ్గర ఉందో నా దగ్గర యాడస్ లేవు
ఓకే. గోల్డ్ ఉంది కానీ ఐరన్ పికాక్స్ లేదు. స్మెల్టెడ్ ఐరన్ ఉందా? లేదు లేదు, నేనే ఇప్పటిదాకా అడిగినా కదా నేను. ఏంటి ఇంకా కింద ఉన్నావా? నేను ఇక్కడ ఉన్నా, నీ కింద ఉన్నా. 58 వచ్చింది ఐరన్. 58 వచ్చింది. ఆహా, దాయ్ క్రీపర్ పెళ్ళి 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 అయిపోయింది. తీసుకోనా? తీసుకో, మనకి జనరేటర్ కి ఫ్యూల్ అవసరం. ఫ్యూయల్ గా వాడుకోవచ్చు. డ్రిప్ స్టోన్ ఉంటే అన్లిమిటెడ్ చేసేసుకుందాం. ఉంది ఉంది, డ్రిప్ స్టోన్ ఉంది. ఇంతకు ముందుకు పోయిన కేవలం ఉంది డ్రిప్ స్టోన్. అది మనం ఆఫ్లైన్ లో వెళ్దాం. కింద ఉందా? ఇంకా అంతే, ఇంకా ఐరన్ లేదు. వెళ్ళిపోదాం విలేజ్ కి. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది నా దగ్గర 9K. పికాక్స్ యాక్స్ 61 అయింది ఐరన్. కిందకేమో ఉంది గైస్. కిందకి వెళ్ళి ఏం చేస్తా? కింద కూడా దొరుకుతుంది ఐరన్. వెళ్దాం అయితే. లావాతో ఎనర్జీ చేయాలా? అసలు లాభా పోయింది, నాది ఎందుకు పోయింది? నీ లావానేమో అయితే, ఇది తీసుకోలేదామో. ఇంకా కనిపించకపోయినా చాలే. ఓహో, 61 ఉంది. ఇది ఉంది ఇక్కడ సిటీ. వద్దు వచ్చేసి ఇప్పుడే ఏన్షియన్ సిటీయో కాదో తెలియదు. ఇగో కింద లావా తీసుకున్నావా? నేను ఒక నా బకెట్ ఫుల్ అయింది. ఏం పడేసు? స్టిక్ పడేసు. స్టిక్ సౌండ్ వస్తుంది. ఓకేలే, పైకి వెళ్దామా ఇంకా? One eternity later. వచ్చేసినాం గైస్ మనం విలేజ్ కి. బై సఫకేట్. ఎట్లా? ఇక్కడ 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 ఆగు, నా ఐటమ్స్ పోతాయి కదా సఫకేట్ అయితే. పో పో పో, తొందరగా వెళ్ళి తొందరగా అక్కడ. దొరికేసి అదేంది పైన రాకుండా కింద వచ్చా? ఏమోలే, ముందుగా ఒక ఇల్లు అయితే కబ్జా చేద్దాం. ఏం చేద్దాం? F3 -1 లో ఉన్నా నేను. నీ కోఆర్డినేట్స్ చెప్పలా, వస్తా. ఓకే, 212 97 -18. 87 -18 ఏదో ఒక పేరు ఎన్న కదా. లెదర్ ఉందా? సరిపడా లెదర్ లేదు. జస్ట్ సెర్చ్ చేస్తుండు. ఇక్కడ మొత్తం ఇవే ఉన్నాయి గైస్. ఇది విలేజ్ లా. ఏంది ఇది? నువ్వు చెప్పిన కోఆర్డినేట్స్ కి వెళ్ళానే. నేను చెప్పిన దగ్గరికి వచ్చినా. -18 మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి. ఎక్స్పీ అంతా పోయింది, కానీ ఇక్కడ ఐరన్ దొరికింది. సర్లే, తొందరగా స్పాన్ అయిపోతే వీడియో చేసేసుకున్నాం. ఇక్కడ ఐరన్ 60 ఐరన్ పోయింది. దొరికిందిలే. సెకండ్ గైస్ ఇల్లు కబ్జా చేద్దాం. 62 పెద్ద ఉండాలి నాకు. 64 65 గైస్. లాస్ట్ ట్రైనా. ఇంకొకసారి చెప్పు అనేది కోఆర్డినేట్స్. నా ఇప్పుడు చెప్తాను. 219 102 -3 -3 వచ్చేస్తా. ఇదేంటబ్బా మళ్ళీ ఇక్కడెక్కడికో తీసుకొచ్చింది. ఇక్కడికి పోయింది. జస్ట్ జే క్లిక్ చేస్తే నీకు పైన విలేజ్ కనబడుతుంది ఆడ. ఓ, నేను చేసిన తప్పు. వై బదులు ఎక్స్ కొట్టా, ఎక్స్ బదులు వై కొట్టా. అట్లుంటది. ఇల్లు కబ్జా చేద్దాం. 212 వై ఎంత? 102 కదా. 102 -3
ఇప్పుడైనా రిపోర్ట్ అవుతాం. యా ఫైనలీ మనం విలేజ్ కి వచ్చాం ఇన్ని కష్టాలు పడ్డాక. ఎక్కడున్నాం? మీరు ఇల్లు కబ్జా చేసేస్తున్నారు. వెళ్ళిపోరా విలేజర్, ఇల్లు కాదు వెళ్ళిపో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పాపం వాడి ఇల్లు కబ్జా చేసి వాడినే తప్పిస్తుంది. పైన పెట్టుకున్నాం క్రాఫ్టింగ్ టేబుల్. ఓ నా లావా బకెట్ పోయింది అక్కడ. ఏం కాదు అదిగా ఉడ్డుతో ఇప్పుడు ముందైతే విలేజ్ లో ఫస్ట్ మనం విలేజ్ అనే మార్క్ పెట్టుకోవాలి. కలర్ బ్లూ పెట్టి సేవ్. నేను తీసుకోవాలనుకున్నా జస్ట్ క్యాన్సిల్. ఇప్పుడు ఎన్ని నొక్కి వీటిని ఆఫ్ చేసాం. దీన్ని డిలీట్ చేద్దాం. ఆఫ్ చేసేది అవసరం అయినప్పుడు వాడు. ఓకే ఎక్కడ ఉందో ఎండ్ చేసేద్దామా? గేమ్ క్లోజ్ అయిపోయింది. నా 58 ని పెట్టేస్తా గైస్. వెళ్ళాను ఉన్నానా గేమ్లోనే ఉన్నా. లావా బకెట్ ఇది నార్మల్. దీన్ని హోమ్ కింద సేవ్ చేసుకున్నాం గైస్. క్లిక్ చేసి వే పాయింట్స్ న్యూ. సో ఏమి హోమ్ ఇల్లు కబ్జా చేసావా? పైన పెట్టేసా, నీకు అవసరం లేని కానీ ఏమైనా ఉంటే. ఐరన్ మనం స్పెండ్ చేసుకున్నాం. ఓకే సో ఇదిగా ఎపిసోడ్ వచ్చేసి. సో మనం ఈ వీడియోలో అయితే ఐరన్ అయితే కలెక్ట్ చేసాం. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో రచ్ అయితే మొదలు పెడదాం. సో బాయ్ గైస్.